ఓకేనా? ఆన్ చేసావా? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే ఈ లైవ్ ప్రోగ్రాంలో వీక్షిస్తున్న ప్రజలకు పరిశుద్ధాత్మల ఆరాధన మన యోధా సింహంలోని కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన శుభాలు, అందరికీ వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. మంచిది, తగిన సమయంలోకి ప్రభు మనం నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి అంశాన్ని, మనకందరికీ తెలిసినటువంటి అంశం, నరకంలో పడకుండా తప్పించుకోవటం ఎలా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. చెప్పండి ఏంటంటే మన అంశం, నరకంలో పడకుండా తప్పించుకోవడం ఎలా. ఈ ప్రశ్నకి జవాబు వెంటనే కొంతమందికి వచ్చేస్తుంది. ఏంటంటే నరకంలో తప్పించుకోవాలంటే యేసయ్యని మనము నమ్ముకోవాలి కదా. చాలా సింపుల్గా నోటితో చెప్తారు, ఏమన్నారా యేసయ్యని నమ్ముకుంటే నరకంలో తప్పించబడతాం. ఇక అదేగా చెప్పేది వాళ్ళు. ఇంకేం చెప్తారు? చాలా సింపుల్ కదా. సో కాబట్టి మనం చెప్పే మాట చాలా సింపుల్గా ఉండొచ్చేమో, కానీ దాన్ని పాటించటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. శ్రద్ధతో, భయంతో, భక్తితో, విశ్వాసంతో, నమ్మకంతో ప్రభువుని నమ్ముకొని ఆయనను మనం జీవించినప్పుడు ఖచ్చితంగా నరకంలో నుంచి మనం బయటపడటం చాలా సులువైపోతుంది. అది మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి నరకం అనేది చాలా భయంకరమైనది. చెప్పండి ఏంటంట, నరకం అనేది చాలా భయంకరమైనది. ఈ నరకం నుంచి తప్పించబడాలి అని అంటే మన మనసులోకి వచ్చిన మాట ఏంటంటే యేసయ్యని నమ్ముకోవాలి. ఎలా నమ్ముకోవాలి? విశ్వాసంతో, నమ్మకంతో, భయభక్తులతో మనం నమ్ముకోవాలి. వెంబడించాలి. వెంబడించడమే కాదు, నేను చెప్పిన ఈ క్వాలిటీస్లో మనం జీవించాలి. అప్పుడు నిత్య అగ్నిలో నుండి మనం తప్పించబడటానికి అవకాశం ఉంటుంది. చాలామంది చాలా సులువుగా తీసేసుకుంటూ ఉన్నారు. నరకం అనేది దేవునికి దూరంగా పాపులకు మరియు సాతానుకు శిక్ష విధించబడే నిత్యాగ్ని స్థలం అది. ఈ నరకాగ్ని వివరించడానికి బైబిల్ చాలా విషయాలు మనకు తెలియపరచబడ్డాయి. నరకం గురించి ప్రాముఖ్యమైన 3 విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ 3 విషయాలు ప్రాముఖ్యమైన మొట్టమొదటి మాట, నిత్య అగ్ని మరియు పురుగు చావదు. పురుగు చావని స్థలం అది. అగ్ని ఆరదు, పురుగు చావదు. సో కాబట్టి ఈ విషయాలన్నీ మనం గమనించాలి. అక్కడ చాలా భయంకరమైన పరిస్థితులు జరిగిపోతూ ఉన్నాయి. చాలామంది ఆలోచన చేయట్లేదు. వారి జీవితాల్లో, లోకంలో
వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. వారి ఇష్టానుసారమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నరకం అనేది దేవునికి తీర్పుకు, అగ్ని అతిక్రమణకు గురైన పాపులను మరియు అపవాది శిక్షించబడే ఒక వాస్తవమైన భయంకరమైన స్థలం అది. ప్రియులారా, నరకం మొదట ఎవరి కోసం ఇది? నరకం అనేది మొదట ఎవరి కోసం ఇది? అసలుకి ఇది నరకం అనేది ఎవరి కోసం అసలుకి చెప్పండి. నరకం మొదట మనుషుల కోసం అయితే కాదు. ఇది ఎవరి కోసం? సాతాను మరియు అతని యొక్క దూతలు, అనుచరులు, దయ్యాల కోసం సిద్ధపరచబడినట్టి ఒక భయంకరమైన స్థలం ఇది. దేవుని యొక్క రక్షణ తిరస్కరించిన వారికి ఇది. దేవునికి వ్యతిరేకంగా పనులు చేసేవారికి ఇది ఈ నరకం. చాలామంది రక్షణ నిర్లక్ష్యం చేసేస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని హేళన చేసేవారు ఎక్కువైపోయారు. తిట్టేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, ఇంకా అనేకమైన పరిస్థితులు, వ్యతిరేకమైన పోరాటాలు చేసేవారు ఉన్నారు. కానీ ఒక దినాన ఒక భయంకరమైన స్థలంలో, వేదనకరమైన స్థలంలో వారు వెళ్ళిపోతారనే సంగతి మాత్రం మర్చిపోయారు వారు. ఒక మానవుడు వారి జీవితాల్లో రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి జీవ మార్గం, రెండు పాతాళం అనే మార్గం, మరణపాశమైన మార్గం అని. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ మాటలు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 25:41లో అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడినట్టు నిత్యాగ్నిలోనికి నా యొద్ద నుండి పోండి, నిత్యాగ్నిలోనికి నా యొద్ద నుండి పోండి. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. నరకం మొదటి ఎవరి కోసం అంటే మనుషుల కోసం అయితే కాదు, కానీ దేవుని యొక్క రక్షణను తిరస్కరించిన వారికి, దేవుని వ్యతిరేకంగా పోరాటం చేసేవారికి, భయంకరమైన సాతాను గాడి యొక్క ఆలోచనలు, అనుచరులు కలిగి నడుచుకున్న వారికి. ఈ లోక స్నేహం చేస్తూ ఉంటారు. అబద్ధాలతో, మోసగాళ్ళ వారితో, వ్యభిచారులతో, దొంగతనం చేసేవారితో, మందు తాగేవారితో, మద్యపానం, వీళ్ళతో సాంగత్యం చేస్తే గనక నీకు ప్రాప్తించేది ఏంటంటే నరకం అనే లోకంలో నువ్వు వెళ్ళిపోతావు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే నరకం ఎవరి కోసం సృష్టించబడింది అని అంటే సాతాను కోసం, సాతాను అనుచరుల కోసం, సాతాను గాడి యొక్క ఆలోచనలో నడిచే వారి కోసం, దేవుని రక్షణ తిరస్కరించిన వారి కోసం ఇది. కాబట్టి ఈ విషయాలు మనం గమనించాలి. మత్తయి సువార్త 25:41లో ఏమన్నారు? అపవాదికిని వానిక దూతలను సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి నా యొద్ద నుండి పోండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ విషయాలు మనకి తెలియపరుస్తున్నాడు. మత్తయి సువార్తలో ఈ మాట మనకి చెప్తా ఉన్నాడు. ఈ మాట మనం చదువుకున్నాం, చూడండి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపించబడిన వారులారా,
నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోడి. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఎడమ వైపునున్న వారిని చూసి శపించబడిన వారలారా నన్ను విడిచి పోండి అని అంటున్నాడు. అందుకని మత్తయి సువార్త 13:40లో గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. చివరి గడిలో ఇది జరుగుతుంది. అప్పటి వరకు కూడా గోధుమల మధ్యలో గురుగులు కూడా పెరుగుతూ ఉంటాయి. పిల్లరా, దేవునికి ప్రజల మధ్యలో కూడా వంకర ప్రజలు కూడా ఏం చేస్తారు? తిరుగులాడుతూ ఉంటారు. వాళ్ళతో సాంగత్యం చేయాలని చెప్పి, ఏదో రకంగా సహవాసం చేయాలని చెప్పి చెప్పండి, దేవుని బిడ్డలతో వాళ్ళు కూడా సహవాసం చేసి నాతో పాటు వాళ్ళను కూడా చెడగొట్టాలని చెప్పి ఉద్దేశం కలిగి ఏం చేస్తారు చెప్పండి? గోధుల మధ్యలో గురుగులు పెరిగినట్లు మంచి నీతి, యథార్థత, భయము, భక్తి కలిగినట్టు వారి మధ్యలో కూడా స్వచ్చి తిరుగులాడుతూ ఉంటాయి. అప్పటి వరకు కూడా వెయిటింగ్ చేస్తూ ఉంటాడు యేసుక్రీస్తు ప్రభు. చివరి గడిలో ప్రియులారా గమనించిన తీర్పు దినాల్లో ఈ గురుగులు కూడా అగ్నిలో కాల్చివేసినట్టుగా కాల్చివేయబడతారు. నిత్య అగ్నిలో వేయబడతారు. నిత్య అగ్నిలో వదిలేస్తాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి పేతురు రాసినట్టు 2:4లో కూడా దేవదూతలు పాపమును చేసినప్పుడు చూడండి, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పుకు కావిలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. చాలా భయంకరమైన విషయం. బిలాము తన జీవితంలో దేవునికి వ్యతిరేకంగా పనిచేశాడు. దేవుని వ్యతిరేకంగా ఇశ్రాయేలు ప్రజలను శపించటం పూనుకున్నాడు. బాలాకు మాటలు విని ఈ విషయాలు మనం గమనించాలి. బిలాము తన జీవితంలో దైవ దర్శనాన్ని కోల్పోయాడు. బిలాము ఏం చేశాడు చెప్పండి? దైవ దర్శనానికి కోల్పోయాడు. భయంకరమైన చీకటి అగాధంలో పడిపోయాడు. అప్పటి వరకు కూడా తెరవబడినట్టు నీ మనోనేత్రాలు తేటగా జరుగుతున్న విషయాలు నీకు తెలియపరిచినప్పుడు, నిన్ను ఒక ప్రవక్తగా ఉంచినప్పుడు, ఇశ్రాయేలు ప్రజల విషయాల్లో నువ్వు మంచి చేస్తావనే ఉద్దేశంతో దేవుడు నిన్ను ఒక మంచి సేవకుడిగా, మంచి ప్రవక్తగా, మంచి విశ్వాసిగా నిన్ను నీ జీవితంలో నిలబెడితే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని జారు విడిచి ఏం చేశాడు చెప్పండి? దైవికంగా కోల్పోయాడు, భ్రష్టుడైపోయాడు, దైవ దర్శనానికి కోల్పోయాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది రక్షణ పొందుకున్న నీవు, నేను, ఎవరైనప్పటికీ కూడా నిత్య అగ్నిలో పడిపోకోకుండా తప్పించబడాలి అని అంటే దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యందు రాకడ వరకు కూడా కనిపెట్టుకొని ప్రభు విషయంలో జాగ్రత్తగా భయభక్తులు కలిగి నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఆ నరకాగ్నిలో నుంచి మనం తప్పించబడటానికి అవకాశము కలుగుతుంది. అందుకని ప్రభు ఏమనంటున్నాడు? పాతాళ లోకమందరి కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పుకు కావిలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. యేసుక్రీస్తు ప్రభు వారు చివరి వరకు కూడా నువ్వు అప్పుడైనా నమ్ముతావు, అప్పుడైనా సరే నీ మారు మనసు పొందుతావు, నాలో నువ్వు నివసిస్తావు, నాలో నువ్వు ఉంటావని నీ ఉద్దేశంతో నేను వెయిటింగ్ చేసి చూస్తూ ఉంటాడు, నిరీక్షణ కలిగి చూస్తూ ఉంటాడు. అప్పటికి కూడా నీ జీవితం మారకపోతే, మారు మనసు నీ జీవితంలో రాకపోతే, దేవుని విషయంలో క్షమాపణ నువ్వు భిక్ష అడగకపోతే అంధకారంలోకి వెళ్ళిపోతావు. చీకటి గల బిలాములోనికి త్రోసివేసినట్టు తీర్పు కావిలిలో ఉంచబడటకు వారిని అప్పగించేస్తాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా మనము శ్రద్ధతో మనము నడుచుకోకపోతే చాలా భయంకరమైన పరిస్థితులను బట్టి మనము తీర్పులోకి, అగ్నిలోకి ఖచ్చితంగా త్రోసివేయబడతాం.
దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడినట్టు నీతిని జరిగించినని ప్రతివాడు, నీతి జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. నిత్య అగ్నిలో నుంచి తప్పించబడాలి అంటే ఏం చేయాలి? మనము దేవుని పిల్లలుగా మనం జీవించాలి. దేవుని పిల్లలుగా మనం జీవించాలి. రెండోది చెప్పండి, రెండోది ఏంటంట? నీతిని జరిగించేవాడుగా ఉండాలి. నీతి అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని ప్రభు అన్నాడు, మొదట నా నీతి, నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు. ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. ఎవరు ఈరోజు నీతిని వెతుకుతున్నారు, రాజ్యాన్ని వెతుకుతున్నారు చెప్పండి? ఎంతసేపటికి అబద్ధాలను ఎత్తుక్కుంటున్నారు, మోసాన్ని ఎత్తుక్కుంటున్నారు. ఇంకా ఈ లోకంలో ఉన్న వాటి కొరకై వారు వెతుకులాడుతున్నారు, తిరుగులాడుతూ ఉన్నారు. ఇది శాశ్వతమైనదా? కాదు. ఒకవేళ ఇది మనకి ఏమన్నా లాభం వస్తుందా? రాదు. ఒకవేళ నీ కంటికి లాభం లేకపోతే ఉన్నన్నాళ్ళు చక్కగా సుఖంగా జీవించవచ్చావో కానీ అసలు జీవితంలో నీ జీవితం ఏంటి? అసలు జీవితంలో నీ జీవితం ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఎవరైనా ఆలోచన చేస్తున్నారు? ఈరోజు మనకి శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉన్నది. ఈ లోక అశాశ్వతమైన రాజ్యంలో మనం ఉన్నాం, భూలోకంలో మనం ఉన్నాం. ఏదో ఒక రోజున దేవుడు మనం వెంట పెట్టుకుని తీసుకుని వెళ్తాడు. అక్కడ తీర్పు రోజున మనం నిలబెడతాడు. మన నీతిని బట్టి నీ తీర్పు వస్తుంది, అవినీతిని బట్టి ఒక తీర్పు వస్తుంది. మన జీవితంలో అవినీతి ఉంటే కనుక తీర్పు వచ్చిందంటే ఆ తీర్పు ఏంటి చెప్పండి? నరకం. అదే నీతిని బట్టి మనకి తీర్పు వచ్చిందనుకోండి, మనకు వచ్చే లాభం ఏంటి చెప్పండి? మనకేమొస్తుంది? ఏం లభిస్తుంది? జీవమార్గం. జీవమార్గం ఉంది, నరకం అనే మార్గం ఉంది. పిల్లలు గమనించండి, నీతిని అనుసరించకపోతే, నీతి కలిగి మనం నడుచుకోకపోతే, దేవుని బిడ్డలుగా మనం జీవించకపోతే మనకి నరకానికి మాత్రం తప్పదు. ఇవన్నీ మనం జరిగిస్తే కనుక నరకం నుంచి తప్పించబడటానికి అవకాశాలు, నరకం నుంచి తప్పించబడటానికి అవకాశం. ఈ లోకంలో మనము డబ్బుతో మనం కొన్ని విషయాల్లో విడిపించబడతాం. అది శాశ్వతమైనది కానే కాదు. ఎప్పటికైనా సరే దేవుని యొక్క దృష్టిలో నీతిగా ఉన్నావా, అవినీతిగా ఉన్నావా ఆలోచన చేయాలి. నేనేం చేస్తున్నానే అనుకొని నీకు నువ్వే మోసం చేసుకుంటే రేపు తీర్పు రోజున నిలబడినప్పుడు నీతికి ఒక తీర్పు, అవినీతికి ఒక తీర్పు. ఈ తీర్పులో నీవు గనక ఉంటే జాగ్రత్త, సరి చేసుకోవాలి. ఈ భూమి మీద దేవుని కృపన్నంత వరకు ఆయన కృపలో నీవు మారుమనసు పొంది రక్షణ పొందుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం కలిగి నమ్మకంతో మనం ఎప్పుడైతే నడుచుకుంటామో నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడటానికి అవకాశము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాలు మనము గమనించాలి. ఎవరైనా గమనిస్తున్నారా చెప్పండి? గమనిస్తున్నారా? ఎవ్వరు కూడా గమనించలేని పరిస్థితి అయిపోయింది. అందుకనే ఈ నిత్య అగ్ని ఎవరి కోసం అంట చెప్పాలి? ఎవరి కోసం? కాబట్టి ఈ విషయాలన్నీ మనము గమనించాలి. ఎవరైనా గమనిస్తున్నారా? ఎవరు గమనించట్లేదు. అసలు గమనించలేని పరిస్థితి అయిపోయింది. అందుకని రెండోదిగా మనము చూసినట్లయితే పిల్లరా, మొదటిగా నరకం ఎవరి కోసం గురించి అని చెప్పుకున్నాం. నరకం ఎవరి గురించి అంటే ఇది చెప్పండి? దేవుని రక్షణ తిరస్కరించిన వారికి ఈ స్థలం, నరకం అనే స్థలం. సాతానుగాడికి సృష్టించబడినటువంటి స్థలం ఇది. గుర్తుపెట్టుకోండి, మనుషులకి కాదు, దేవుని బిడ్డలకి కాదు. సో కాబట్టి రెండోది, నరకం ఎలాంటి స్థలం ఇది మనం ఆలోచన చేయాలి.
బైబిల్లో నరకాన్ని ఒక అగ్నిగుండంగా, గాండంతకారమైన ప్రదేశంగా మరియు నిరంతరము వేదన కలిగించే స్థలము వర్ణిస్తుంది. ఇది అది ఎలా వర్ణిస్తున్నాయంటే ఆరని అగ్ని మరియు చావని పురుగిది. అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకములో ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అక్కడ వారి పురుగు కావచ్చు అని అగ్ని ఆరదు. మార్కు సువార్త 9:43 ఒక మాట అంటాడు, చూడండి. మార్కు సువార్త 9:43 ఈ మాట మనం చదువుకున్నాం. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి వేయు. నీవు 2 చెయ్యి కలిగి నరకంలోనికి, ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడివై జీవములో ప్రవేశించటం మేలు. దేవునికి స్తోత్రం. కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారిలో నమ్మి బాప్టిజం పొందుకున్న పిమ్మట వారికి ఏదో ఒక చెయ్యి ఒక కాలు పోయిందనుకోండి, ఇదేంటరా వీడు దేవుడు నమ్ముకున్నాక కాలు చేయకపోయింది ఏంటి ఇది? అప్పుడు బయట వాళ్ళని చూసేవాడికి, అన్నిడికి, శాస్త్రులు పరిచయాలంటే వారికి ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? హేళనగా ఉంటుంది. కానీ ప్రభు ఏమన్నట్టు, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి వేయు. నీవు ఆ 2 చేతులు కలిగి నరకంలోనికి, ఆరని అగ్నిలోనికి పోటీ కంటే అంగహీనుడివై జీవములు ప్రవేశించటం మేలు. దేవునికి స్తోత్రం. సో కాబట్టి నీవు 2 చేతులతో, అంటే నీ చేతులు పాపంతో కూడి ఉన్నాయి, పాపంతో కూడినట్టు 2 చేతులు నీవు ఆ నిత్యాగ్నిలోకి పోటీ కంటే ఒక చెయ్యితో నీవు జీవ మార్గంలోకి ప్రవేశించటం మేలు అంటున్నాడు ప్రభు. చాలా జాగ్రత్తగా విషయాలు మనం గమనించాలి. చూడండి, మత్తయి సువార్త 5:29-30 వరకు మనం చూస్తే, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారివేయు. నీ దేహమంతయు నరకములో పడకంటే నీ అవయవములోని ఒకటి నశించట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారివేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా అంటే అట్లా అని చెప్పేసి నీ 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు అభ్యంతరపరిచినప్పుడు నీది పెరిగివేయటం కాదు. ఆత్మీయ విషయంలో మనం గమనించాలి. అంటే నీ కుడికన్ను ఒకవేళ అభ్యంతరపరిచింది అనుకోండి, ప్రభువా నా కుడికన్ను నన్ను అభ్యంతరపరుస్తుంది, నన్ను దయతో క్షమించయ్యా అని చెప్పేసి మనం ఏం చేయాలి? ఈ కన్నుని పరిశుద్ధపరచుకోవటము, ప్రభు దగ్గర క్షమాపణ భిక్షను అడుక్కోవటము చేయాలి. అట్లా అని చెప్పేసి కొంచెం అజ్ఞానులు ఏం చేస్తారంటే, అప్పుడు 2 కళ్ళలో అభ్యంతరం కలిగినాయి కాబట్టి ఒక కన్ను పొడుచుకొని ఇంకో కన్ను వెళ్దామని అనుకుంటాం అనేది అది ఒక భ్రమ. అది ఎప్పుడు కూడా మనసులో తలంచొద్దు. సో కాబట్టి దేవుడు కృపగలవాడు కాబట్టి ప్రభు సన్నిధిలో మనం చేయవలసింది ఏంటి అంటే ప్రార్థన చేయాలి. ప్రభు నా కుడి కన్ను అభ్యంతరం చేస్తుంది, అభ్యంతరపరుస్తుందంటే ఈ కుడి కన్నుని మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఇక మీదట అభ్యంతరం పడుకోకుండా నా కన్నును నేను కాసుకోవటానికి, నేను మీ కృపలో నడుచుకోవటానికి కృప దయచేయి ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? పెరిగివేసినట్లుగా ఆ కన్నుని ముట్టి స్వస్థపరిచి దేవుని చూసే కన్నులుగా చేస్తాడు. హల్లెలూయా. దేవుని కార్యాల వైపు చూసే కన్నులుగా చేస్తాడు దేవుడు. కాబట్టి విషయాలు మనం గమనించాలి. 2వ విషయంలో ఏంటి చెప్పండి? ఆరని అగ్ని మరియు చావని పురుగు. దానిలో నుండి మనం తప్పించబడాలంటే నీ జీవితంలో, నీ అవయవంలో
ఏది అభ్యంతర పడుతుందో అది నీ జీవితంలో అది పెరిగి వేసి ఏం చేయాలి చెప్పండి, దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభులో నడుచుకున్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఇంకోటిగా మనం ఆలోచన చేస్తే బాహ్య గాంధాకారములు మరియు ఏడుపు కూడా ఉంటుంది అక్కడ. మత్తయి సువార్త 8:12 మనం చూస్తున్నాం, 25:30 అక్కడ చూస్తున్నాం. అక్కడ ఏడుపులను పండ్లు కొరుకుటయు ఉండును. వేదనకరమైన స్థితి అది, భయంకరమైన స్థలం అది. సో కాబట్టి మన దేహమంతయు పాడైపోయింది అనుకోండి, దేవుని సన్నిధిలో నా దేహమంతా ముట్టండి ప్రభువా, పరిశుద్ధపరచనయ్యా అని చెప్పి ఆయన దగ్గర గోజాడికి మొరపెడితే ఆయన కృప ద్వారా మనం రక్షణ పొందుకోవడానికి అవకాశము ఉంటుంది. సో కాబట్టి మూడోదిగా మనం చూసినట్టే నరకము తాత్కాలికమైన లేక శాశ్వతమా? చెప్పండి, నరకం తాత్కాలికమా లేకపోతే శాశ్వతమా? మనం ఆలోచన చేస్తే అది తాత్కాలికమైనది కానే కాదు, అది శాశ్వతమైనది. నరకం అనేది శాశ్వతమైనది. నరక శిక్ష అనేది కొన్ని రోజులు ఉండేది కాదని, యుగ యుగాలు ఉండే శాశ్వతమైన శిక్ష కలిగినట్టు స్థలం అది. మత్తయి సువార్త 25:46 అంటాడు, మీరు నిత్య శిక్షలోనికి నీతిమంతులు నిత్య జీవంలోనికి వెళుతారు. వీరు నిత్య శిక్షలోనికి నీతిమంతులు నిత్య జీవంలోనికి వెళుదురు. చూద్దాం, మత్తయి సువార్త 25:46. 25:46 చూడండి. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవనకు పోదు. అందుకైన మిక్కిలి అల్పమైన వీరిలో ఒకనైనను మీరు ఎలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెబుతున్నానని వారితో అని. ఇక్కడ ఒక మాట అంటాడు చూడండి, అందుకు వారును ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలికొని ఉండుటైనను, దగ్గుకొని ఉండుటైనను, పరిదేశై ఉండుటైనను, దిగంబరమై ఉండుటైనను, రోగినై ఉండుటైనను, చెరసాల్లో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతేనని ఆయన్ని అడిగెదరు. రేపు తీర్పు రోజుల్లో ఇది అడుగుతాడు. ఎవరిని అడుగుతాడు చెప్పండి, ఎవరిని అడుగుతాడు? నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. అయితే నీతిమంతులు ఎవరు? అప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని ప్రేమిస్తాను, నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అని అంటాడు. ఒకవేళ ఎవరైనా సరే దిగంబరిగా వచ్చాడు అనుకోండి, వాడిని చూసి మనం ఏదన్నా ఒక గుడ్డాన్ని ఎత్తామా? వీడికి చొక్కా లేదు, లేకపోతే ప్యాంటు లేదు, ప్యాంట్ ఇస్తామా? ప్యాంటు ఉంటే చొక్కా లేదు, చొక్కా ఇస్తామా మనం? లేదు. అందుకని ప్రభు అంటున్నాడు, ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడు? దప్పికొన్నట. దిగంబరిగా ఉన్నాడు, దప్పికొని ఉంటాడు. అమ్మ నాకు దాహం వేస్తుంది, అమ్మ నీళ్ళు అని అంటే నీళ్ళు వేళ్ళు పో అంటాం మనం కొన్ని సందర్భం. వాడు అవతారం చూసి, వాడి పరిస్థితిని చూసి అమ్మో ఈ దుమ్మాక ఇవ్వకూడదని అంటాం మనం కదా. అయితే ఎలా గ్రహించాలనేది దేవుడు మనకి గ్రహింపునిస్తాడు. అదే వివేచన. ప్రతి ఒక్కరు పొందుకోవాల్సింది. అందుకే నేను అనేది, అందుకే ప్రతి ఒక్కరికి కూడా దేవుని బిడ్డలకి నేను తెలియపరిచే మాట ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా వివేచన అనేది పొందుకోవాలి. వివేచన అనేది దేవుడు ఒక గొప్ప వరం. అది వివేచన కలిగి ఉండాలి. మనం ఎదుటి మనిషిని గ్రహించగలిగే శక్తి మనకు ఉండాలి. అప్పుడు మనము మంచిదే చెడేదో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దప్పికొనుంటే నువ్వు ఎప్పుడైనా సరే నాకు దప్పిగా తీర్చావా, దప్పికి ఇచ్చావా, నీళ్ళు ఇచ్చావా? నువ్వు నీళ్ళు ఇవ్వనా? నేను పరదేశులుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే నన్ను ఎప్పుడైనా పరామర్శించావా, ఆదరించావా అంటే ఆదరించింది లేదు, పరామర్శించి ఏమాత్రం కూడా పరామర్శించే పరిస్థితి కూడా లేదు. పరామర్శించారా మరి ఎప్పుడైనా? అందుకనే
పరదేశులు అంటే ఊరు కానీ ఊరు నుంచి వచ్చిన వాళ్ళని మనం పలకరించాలి, మంచిగా ఆదరించాలి. ఆదరించడం అంటే మనకు ఉన్నదంతా పెట్టడం కాదు, మనం లేకపోయినా పెట్టడం అని కాదు. మనకు ఉన్న దాంట్లోనే మనం మాట్లాడాలి, ఆప్యాయంగా సంతోషంతో మాట్లాడాలి కదా. మంచి వాళ్ళకి ప్రోత్సహించున్నట్టుగా మాట్లాడాలి. ఏదన్నా పరిస్థితి ఉన్నట్టు సహకారంగా మనం ఉండాలి. ఇలా చేయాలి. ఎప్పుడైనా చూడటానికి వచ్చావా? లేదు. రోగి అయినప్పుడు పలకరించడానికి వచ్చావా? పరామర్శించడానికి వచ్చావా? ఏమన్నా ఎవరైనా ఏదన్నా హాస్పిటల్లో రోగి ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఆడంతేలే, మనం ఏం వెళ్తాం లేదు అని అంటాం. ఒక్కొక్క సందర్భం ఇలా వెళ్తాం, మనం వెళ్తాం. కొంతమంది కఠినమైపోతారు. అది దేవుని బిడ్డలు ఖచ్చితంగా వెళ్ళాలి, పరామర్శించాలి, మాట్లాడాలి. వాళ్ళని చక్కగా ఏం చేయాలి చెప్పండి? వాళ్ళని ప్రోత్సహించాలి. అంటే బలపరిచే మాటలు మనం మాట్లాడాలి. అది రోగి ఉన్నప్పుడు, శరసాల్లో ఉన్నప్పుడు ఒకసారి చేయకపోతే నేను ఆయన అడిగాను. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనైనా వీరు అలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అన్నానంట. అసలు నువ్వెప్పుడు వచ్చావు ప్రభువా? నువ్వెప్పుడు వచ్చావు? నువ్వెప్పుడు చేసావు? ఎప్పుడు ఆకలితో ఉన్నావు? ఎప్పుడు దాకంతో ఉన్నావు? ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు? ఎప్పుడు సరసాల్లో ఉన్నావు? చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రజల కోసం రోగియే, మంచి పుండ్లు గాయాలతో ఉన్నాడు ఆయన. ఏమండి? శరసాలు వేయబడ్డాడు, ఆయన్ని యాగం చేయబడ్డాడు, దూషించబడ్డాడు, కొట్టించబడ్డాడు. ఎన్నో విషయాల్లో ఆయన తన ప్రజల కొరకు శ్రమ అనుభవించాడు. పరామర్శించామా? మాట్లాడామా? దగ్గరికి తీసుకున్నామా? లేదు. ఈరోజు మనం ఇలా ఉన్నాము అని అంటే ఆయన ఇచ్చిన ఉచితమైన కృప. ఆ కృపను మనం విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? నిత్య అగ్నిలో పడిపోతూ ఉన్నాం. ఆ అగ్నిలో పడిపోకుండా ఉండాలి అని అంటే ఆయన కృపను మనము ఏం చేయాలి చెప్పండి? ఆస్వాదించుకొని ఆయన రాకడి వరకు కనిపెట్టుకొని ప్రభువులో మనం జీవించినప్పుడు ఆ నిత్యాగ్నిలో పడిపోకుండా తప్పించబడటానికి అవకాశము ఉంటుంది. కాబట్టి విషయాలన్నీ గమనించి మనమందరము కూడా ప్రభు విషయంలో నమ్మకత్వాన్ని పెంచుకుందాం, విశ్వాసాన్ని పెంచుకుందాం. రక్షణ పొందకపోతే రక్షణ పొందుకుందాం. ఇవన్నీ ప్రభువులో ఆయనకి ఇష్టమైన కార్యాలు కాబట్టి మనమందరము కూడా అనుసరించి నడుచుకుంటే ఆ నిత్యాగ్నిలో నుంచి మనం తప్పించబడటానికి అవకాశము ఉంటుంది. దేవుడు తన వాక్యాలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.